ఈ పైథాన్ క్వెషన్‌ని తరచుగా టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారు. అండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ఎ కీ ఎర్రర్ ఇన్ పైథాన్ అండ్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్? పైథాన్ ప్రోగ్రామింగ్‌లో కీ ఎర్రర్ అంటే ఏంటి? ఆ ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాం? జనరల్‌గా పైథాన్ ప్రోగ్రామింగ్‌లో కీ ఎర్రర్ అనేది డిక్షనరీస్ యూజ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఈ డిక్షనరీస్‌లో లేని ఒక కీని యూజ్ చేసి ఒక వాల్యూని యాక్సెస్ చేసినప్పుడు ఈ కీ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ కీ ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ గెట్ ఫంక్షన్. సెకండ్ వన్ ఈస్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్. ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి క్విక్‌గా కోడ్ స్నిప్పెట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో డేటా అనే ఒక డిక్షనరీని డిఫైన్ చేసి అందులో 2 వాల్యూస్‌ని 2 కీస్ యూజ్ చేసి స్టోర్ చేసాం. నెక్స్ట్ లైన్‌లో డిక్షనరీలో లేని ఒక కీని యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేస్తున్నప్పుడు కీ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడానికి గెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ కీని యూజ్ చేసి వాల్యూని హ్యాండిల్ చేస్తాం. ఆ ఎర్రర్‌ని అవాయిడ్ చేయడానికి గెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ కీతో ఆ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. ఈ గెట్ అనే ఫంక్షన్‌లో బై డిఫాల్ట్ ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ వాల్యూని ఇవ్వచ్చు. ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ వాల్యూ అనేది ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్‌గా వర్క్ అవుతుంది. సో యువర్ కీ ఎర్రర్ విల్ బి హ్యాండిల్డ్ బై ది ఫాల్ బ్యాక్ ఆప్షన్ హియర్. సెకండ్ మెథడ్‌లో ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ యూజ్ చేస్తున్నాం. ట్రై బ్లాక్‌లో మిస్ మ్యాచింగ్ కీని యూజ్ చేసి డిక్షనరీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసినప్పుడు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్‌ని ఎక్సెప్ట్ బ్లాక్ యాక్సెస్ చేసి ఎక్సెప్ట్ బ్లాక్‌లో ఉన్న ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఆ ఎర్రర్‌ని మేనేజ్ చేస్తుంది. ఈ క్వెషన్‌ని ఇంటర్వ్యూస్‌లో మీరు ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. A key error is raised when you access a key that is not present in a dictionary. You can handle it either by using dict.get function to provide a fallback or by catching it with a try except block to manage the exception.